Hi, hello, good morning. Welcome to our channel Vani Venkat Official. సో ఈరోజు వచ్చేసి తలా కావేరికి వెళ్తున్నామండి. మార్నింగ్ 9 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో తలా కావేరి వచ్చేసి కూర్గు నుంచి 43 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 1 hour 10 to 20 minutes పట్టొచ్చు. సో వర్షం లైట్ గా పడుతుంది అండ్ ఆన్ ద వే వ్యూస్ అయితే అదిరిపోయినాయండి. అసలు ఒకసారి చూడండి, అసలు ఎంత బాగుంది వ్యూస్. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే వ్యూస్ ఎంత బాగున్నాయో ఈవెన్ టర్నింగ్స్ కూడా అన్ని ఎక్కువ ఉన్నాయి. సో కంటిన్యూగా మనం హారన్ కొడుతూ డ్రైవ్ చేయాల్సి వస్తుంది అండ్ ఈవెన్ కంటిన్యూగా వైపర్ యూస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్స్ రైనింగ్. నాకు తెలిసి ఎక్సెప్ట్ ఇన్ పీక్ సమ్మర్ డైలీ ఇక్కడ వర్షం పడుతుంది అనుకుంటాను. ఎందుకంటే మేము వచ్చి ఇది మా 3rd డే కూర్గులో డైలీ మేము వర్షం చూస్తున్నామండి. అంటే ఒక 1 hour వర్షం ఉంటుంది, ఒక 1 hour మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళని లోకల్స్ అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైలీ వర్షం అనేది మాకు చాలా కామన్ అని చెప్తున్నారు. ఓన్లీ పీక్ సమ్మర్లో మాత్రమే వర్షం పడదంట, లేకుంటే మాత్రం వాళ్ళకు వర్షం అనేది చాలా కామన్ అని చెప్తున్నారండి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మీరు గిన ఓన్ వెహికల్లో తలా కావేరికి వచ్చేటట్టు అయితే పెట్రోల్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే పెట్రోల్ బంక్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మేము బయలుదేరేటప్పుడు మాకు 5 points ఉంది ఫ్యూయల్. మేము పర్లేదులేని బయలుదేరాము, బట్ కొంచెం దూరం వచ్చినప్పుడే ఒక పాయింట్ తగ్గిపోయింది. సో మాకు కొంచెం టెన్షన్ అయింది. ఎందుకంటే 43 kilometers అప్, 43 kilometers డౌన్, ఆల్మోస్ట్ 86 kilometers. సో ఘాట్ సెక్షన్ ఉండడం వల్ల పెట్రోల్ కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటున్నట్టుంది ఇది. సో బెటర్ పెట్రోల్ ఒక్కసారి చూసుకొని బయలుదేరడం. మాకు ఆల్మోస్ట్ ఒక 20 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఈ ఘాట్ సెక్షన్లో ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది. బట్ ఎంతైనా అది కేర్ఫుల్గా ఉండడం బెటర్ కదా. సో పెట్రోల్ ఒకసారి చూసుకొని బయలుదేరండి కూర్గులోనే. తలా కావేరి టెంపుల్ అనేది సీ లెవెల్కి 1270 meters అబవ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా క్లౌడ్స్ అండి. అందరూ స్నో అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ క్లౌడ్స్. మనం క్లౌడ్స్ గుండా మనం ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. అమేజింగ్ ఫీలింగ్ అండి, సూపర్బ్ ఉంది అసలు. మీరు కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ టెంపుల్ని మాత్రం మిస్ చేయకండి. వితౌట్ విజిటింగ్ తలా కావేరి టెంపుల్ యువర్ కూర్గ్ ట్రిప్ వోంట్ కంప్లీట్. లుక్స్ లైక్ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే ఉన్నాము. యా, అక్కడ నాకు తలా కావేరి బోర్డ్ కనిపిస్తుంది, బట్ ఇక్కడైనా పార్కింగ్ ఆర్ ఇంకా లోపలికుందా అన్నది అయితే ఐడియా లేదు, కనుక్కోవాలి. యా, మనం లోపలికి వెళ్ళిపోవచ్చండి. గేట్ ఈజ్ ఓపెన్డ్. జస్ట్ కార్ సైడ్ పార్క్ చేసుకున్నాము. జస్ట్ వ్యూస్ చాలా బాగున్నాయని చూస్తుంటే అసలు ఇక్కడ నుండి వెళ్ళాలనిపించట్లేదు. అమేజింగ్ వ్యూస్ అండి. ఎలా ఉన్నాయంటే లిటరల్లీ మన మొబైల్ వాల్ పేపర్స్, ఆ డెస్క్టాప్ వాల్ పేపర్స్ పెట్టుకుంటాం కదా, అలానే ఉన్నాయి. ఇక్కడ నుండే వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది, అంత బాగున్నాయి. యూ కెన్ సీ లైక్ ఈవెన్ మాకు వర్డ్స్ కూడా రావట్లేదు. మా మిస్సెస్ అయితే అసలు రానంటుంది రిటర్న్ ఇక్కడ నుండి. ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అయ్యి ఒక 40 minutes అయిందండి, బట్ మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఈ వ్యూస్ చూస్తూ ఇలానే ఉండిపోయాము, ఇంత బాగున్నాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది టెంపుల్. ఇంకా ఆల్మోస్ట్ లోపలికి ఒక 1/2 kilometer వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి టెంపుల్. సో వెళ్దాం. చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద టెంపుల్.
ఇదండి మెయిన్ తలా కావేరి టెంపుల్ ఆర్చ్. సో ఇక్కడే మన పార్కింగ్ కూడా ఉంటుంది. సో మనం వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం మేము కూడా. సో ఇక్కడ కూడా చాలా బాగున్నాయి వ్యూస్. సో పార్కింగ్ అయితే నో ప్రాబ్లం, చాలా స్పేస్ ఉంది. సో ఏ వెహికల్ అయినా ఇక్కడ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. వాణి అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, కిడ్ లాగా ఎంజాయ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 2 hours నుండి అటు ఇటు వ్యూస్ చూస్తూ అసలు బాగా ఎంజాయ్ చేస్తుంది. లోపలికి వెళ్దామంటే రావడమే లేదు. ఈ స్టెప్స్ ఎక్కుతూ మనం లోపలికి వెళ్ళిపోవాలి. సో స్టెప్స్ ఎక్కువ ఏం లేవు, మేబీ ఒక 2-3 minutesలో ఎక్కేస్తారు ఎవరైనా. బట్ అప్పుడు హెవీగా రెయిన్ ఉన్నది, సో అందరూ అంబ్రెల్లాస్ పట్టుకొని ఎక్కారు, మీరు చూస్తున్నారు కదా. వన్స్ స్టెప్స్ ఎక్కినమ్మడే మీకు ఇలా కనిపిస్తుంది ఇదంతా టెంపుల్ ఎన్విరాన్మెంట్. నేను బయట ఎన్విరాన్మెంట్ క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పుడు హెవీగా వర్షం ఉన్నది, ప్లస్ ఈ విధంగా స్నో పడుతుంది. సో నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో బట్ ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ ఇదే అండి యాక్చువల్ కావేరీ రివర్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నంది లోపలికి వెళ్ళి వాటర్ వస్తుంటాయి, కింద శివలింగం ఉంటుంది. సో వాటర్ శివలింగం పైన పడి మనకు పక్కలే ఒకటి చిన్న టెంపుల్ లాగా ఉంటుంది, కావేరీ మాత టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడికి ఫ్లో ఉంటుంది, ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి పక్కన ఒక చిన్న గుండంలాగా ఉంటుంది. ఇక్కడే కావేరీ మాత టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ అందరు వాళ్ళు మొక్కుతున్నారు చూడండి. అదే యాక్చువల్గా కావేరీ మాత టెంపుల్. కొంతమంది ఇక్కడ దిగి స్నానం కూడా చేస్తున్నారు, బట్ మనం పర్మిషన్ తీసుకోవాలి లోపలికి దిగాలి అంటే, అందరికీ అలో లేదు. బట్ చాలా బాగుంది. ఇదే అండి కావేరీ మాత టెంపుల్. మీరు అక్కడ వాటర్ కూడా చూస్తున్నారు కదా, అదే అండి. మేము కూడా దర్శనం చేసుకున్నాం ఇప్పుడే. మీరు కొంచెం పైకి వస్తే ఇక్కడ అగస్తేశ్వర టెంపుల్ ఉంటుంది, శివుడు ఉంటాడు ఇక్కడ కూడా. పక్కలే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది, గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకొంచెం టైం ఇక్కడ ఉండాలని ఉంది, బట్ సో ఈ రెయిన్ అండ్ విండ్ ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. స్నోఫాల్ రెయిన్ చాలా ఉంది, సో మేము త్వరగానే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము. సో మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మాకు ఇక్కడ పక్కన ఒక చిన్న షాప్ కనిపించింది. ఇక్కడ కూర్గ్ అనేది యాక్చువల్లీ ఫేమస్ ఫర్ స్పైసెస్ అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. సో మాకు కనిపించి మేము ఆగాము. సో ఇక్కడ స్పైసెస్ అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్తో పాటు చాలా బాటిల్స్ కూడా ఉన్నాయి. సో నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ మేము ఇక్కడ ఏం కొనాలని ఆలోచించాము. సో మేము కొన్ని చాక్లెట్స్ అండ్ టీ పౌడర్ తీసుకున్నాము, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో మీకు చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ, టీ పౌడర్స్ అండ్ చాక్లెట్స్ అండ్ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్ వచ్చేసండి లైక్ ఇది మనకు బయట దొరికే వైన్ కాదు, ఇది హోమ్ మేడ్ అండ్ ఆర్గానిక్ వైన్ అని చెప్పారు. మనకు బయట దొరికే వైన్ మామూలుగా గ్రేప్స్ నుండి తయారు చేస్తారు కదా, ఇది మీరు చూస్తున్నారు ప్రొమోగ్రనేట్ వైన్, జింజర్ వైన్ అండ్ యాపిల్ వైన్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇది చాలా హెల్తీ అని కూడా చెప్పారు, బట్ మేమైతే ట్రై చేయలేదు. బట్ ఈ చాలా షాప్స్లో చూసాము, ఇక్కడ ఒక్కటే కాదు చాలా షాప్స్లో చూసాము. మేము జస్ట్ కొన్ని స్పైసెస్ అండ్ చాక్లెట్స్ తీసుకున్నాము, టీ పౌడర్ తీసుకున్నాము, బట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. సో మా ఛానల్లో కూర్గ్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి, సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.